హాయ్ అండి, నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈ ఎండాకాలంలో చిన్నవాళ్ల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే వడదెబ్బ తగలకుండా ఉండటం కోసమని చెప్పి మామిడికాయతో చేసేటటువంటి ఈ ఆరోగ్యకరమైన జ్యూసు ఎలాగ చేయాలో ఈరోజు మనము నారీస్ కిచెన్లో చూద్దాము. దీనికోసమని నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. ఇది తోతాపురి అంటారు, అలాగే బెంగళూరు మామిడికాయలని కూడా అంటారు. దీన్ని బాగా కడిగేసి గుడ్డతో తుడిచేసి ఈ విధంగా స్టవ్ మీద మనము పెట్టుకొని కాల్చేసుకోవాలి. దీన్ని కాల్చకుండా ఉండాలి అంటే కూడా మీరు కుక్కర్లో పెట్టి కూడా దీన్ని ఉడకపెట్టేసుకొని చేయొచ్చు. కానీ ఇది ట్రెడిషనల్ పద్ధతిలో ఇలాగే చేస్తారు. ఈ విధంగా కాల్చిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకునేసి చల్లార్చి పొట్టు తీసేసుకోవాలి. ఇది మీరు స్క్రీపర్తో కానీ తీసుకోవచ్చు, లేదు అంటే చేయితో కూడా తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది పైకి చూడటానికి గట్టిగా ఉన్నా కూడా లోపల పల్ప్ అనేది చాలా చక్కగా ఉడికిపోతుందన్నమాట. ఈ విధంగా కొద్దిగా చల్లారిన తర్వాత పైన ఉన్నటువంటి ఈ పొట్టంతా కూడా తీసేసుకునేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, లోపల అంతా కూడా బాగా ఉడికిపోయింది. అందువల్లే మనకు కట్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్గా కట్ అయిపోతుంటుంది. మామిడి టెంకను తీసేసి పక్కన పెట్టేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని మిక్సీ జారులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీంట్లోకి మనము అల్లము 1 టేబుల్ స్పూన్ వరకు, అలాగే పుదీనా ఆకులు 5 టేబుల్ స్పూన్ల చక్కెర వేసేసుకునేసి మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అంతే, మనకు పల్ప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు ఐస్ క్యూబ్స్, ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు చల్లగా కావాలి అంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. వేసిన తర్వాత మీరు ఎంతమందికి సర్వ్ చేయాలో దాన్ని బట్టి మనము 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో వేసేసుకునేసి ఆ తర్వాత ఉప్పు, తగినంత పింక్ సాల్ట్ అంటారు కదా, ఆ నల్ల ఉప్పు, తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి, అలాగే పుదీనా ఆకుల్ని కట్ చేయకుండా ఈ విధంగా చేత్తో తుంచి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ జ్యూస్కి వస్తుంది. అందువల్ల పుదీనా ఆకుల్ని ఇందులో వేసేసుకునేసి చల్లని నీళ్లు పోసేసుకుంటే మనకు జ్యూస్ రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలియపెట్టేసుకోవాలి. అడుగులో అంతా కూడా పల్ప్ అలాగే ఉండిపోతుంది. అందువల్ల బాగా కలిపెట్టేసుకునేసి మనకు సర్వ్ చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే కూడా ఆల్రెడీ మనం వేసున్నాం కాబట్టి చల్లగా సర్వ్ చేసేసుకోవటమే. ఈ ఆంపన్న వడదెబ్బ తగలకుండా ఉండటానికి ఎండాకాలంలో చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. అలాగే ప్రతిరోజు మీకు సరికొత్త వీడియోల కోసము నారీస్ కిచెన్ ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీరు డిస్క్రిప్షన్లో కూడా మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.